హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీత్యశ్రీ. ఇవాళ వచ్చి శివరాత్రి పండుగ రోజు నేను ఏమేమి పనులు చేస్తానో వీడియో అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే 4:30కి లేచి ఊకేసి నీళ్ళు చల్లేసుకొని ముగ్గు పెట్టేసుకున్నానండి. విడుపులు కిటకాలకేసి అయితే కుడిళ్ళు అయితే వెళ్దాం అనుకున్నామండి ఫస్ట్ అయితే. తర్వాత అనేసి పిల్లలతో ఇబ్బంది పడతారు, అంత దూరం బండి జర్నీ అయితే బాగోదనేసి మా ఊరి శివాలయంకి అయితే రెడీ అయ్యామండి. నేనైతే పొద్దున్నే లేచి ఇంట్లో పనులన్నీ చేసి ఇల్లు తడిపెట్టేసి ఇంట్లో అన్నీ చేసుకున్నానండి. పిల్లల్ని లేపలేదండి, వాళ్ళని 5:30కి అట్లా లేపుదామని అనుకున్నాను. మరి మార్నింగ్ 4:30కి లేపితే బాగోదనేసి ఇక ఇల్లు అయితే తడిపెట్టేసుకొని ఇంట్లో పని అంతా చేసేసుకున్నానండి. గిన్నెలు బట్టలు అన్నీ తెల్లవారు అట్లా లేసే చేసేసుకున్నాను. నేను లేచేసరికి 4:30కి దేవుడి గుడిలో పాటలు వస్తూనే ఉన్నాయండి. ఇప్పటికీ కూడా వినిపి పాటలు అనేవి అసలు దేవుడి పాటలు పెట్టి అయితే నిన్న నైటే పిల్లల బట్టలు అన్నీ ఉతికేసానండి. మా వారి బట్టలు ఒకటే ఉంటే ఇవాళ మార్నింగ్ ఉతికేసానండి. ఎప్పుడైనా పని తొందరగా లేవాలనుకుంటే నైటే పని చేసి పెట్టుకుంటానండి. నేనైతే ఇల్లు కడగటము, ముగ్గులు పెట్టుకోవటం అన్నీ చేస్తానండి. బయట వాకిలు ఊకి ముగ్గు పెట్టేసుకుంటానండి మార్నింగ్ వరకు. ఇలా ఊకి చల్లి ముగ్గు పెట్టుకొని మంచిగా చేయటం అంటే చాలా ఇష్టం అండి. అసలు ఎంత ప్రశాంతమైన వాతావరణం అనిపిస్తుందండి. నాకు ఇలా చేయాలంటే చాలా ఇష్టం అండి.
ఈ గుడి వచ్చేసి మాది చిన్నప్పటి నుంచి ఉందండి. ఇవి నవగ్రహాలు. మేము కూడా చిన్నప్పుడు ఈ గుడికే వెళ్ళేదండి. తిను నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నిన్న వచ్చిన జనం అన్నను పొగుడుతా ఉంటే నాకు బాగుందా? లక్ష్మీ నరసింహస్వామియే కనపడుతున్నాడు. అమ్మొత్తే కొనిచ్చేదాకా పట్టుబట్టినావు పుచ్చకాయలు. ఎన్ని వచ్చినాయి? నేను తమ్ముడైనందుకు గర్వపడుతున్నా. 4 వచ్చినాయా? ఈ ఎన్ని కాయలు కోపించినావు మరి? నువ్వే తిన్నావా? ఎలక తిన్నట్టు తిన్నావుగా.